హాయ్ అండి. నమస్తే టు ఎవ్రీబడి. ఇక్కడ మనం వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ ఈరోజు తెలుగులో ఎలా ఉంటుంది అనేది చూద్దామండి. సో చాలామంది ఫ్రెండ్స్ మనకి వెబ్ సర్వీసెస్ దాంట్లో ఇన్వాల్వ్ అయిన సోవా టెస్టింగ్ లేదా ఏపీఐ టెస్టింగ్ లేదా ఈఐ విజిట్ టెస్టింగ్ లేదా మెసేజ్ ఓరియంటెడ్ మిడిల్వేర్ టెస్టింగ్ ఇలా చాలా రకాలుగా మిడిల్వేర్ సర్వీసెస్ కాంపోనెంట్స్ ఏవైతే యూఐ జియూఐ గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ లేకుండా ఉంటాయో వాటిని టెస్ట్ చేయడానికి కావాల్సిన మార్గాల్ని తెలుగులో అడగడం జరిగిందండి. దాన్ని బేస్ చేసుకుని ఈ వీడియో చేయడం జరుగుతుంది. దీంట్లోని చాలా మిసిలేనియస్ టాపిక్స్ కూడా కవర్ చేద్దామండి. సో బేసికల్గా వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ ఏమేమి టాపిక్స్ డిస్కస్ చేయాలి, ఎలా చదవాలి, లేకపోతే ఎలా టెస్ట్ చేయాలి అనే దానికి ముందుగా మనకు అర్థం కావాల్సిన కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయండి. అవి చాలా మ్యాండేటరీ. అంటే మొదట మనం ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అంటే మెసేజెస్ లేదా డేటా అసలు ఏ ఫార్మాట్లో ఒక లేయర్ నుంచి ఇంకొక లేయర్కి లేకపోతే ఒక అప్లికేషన్ నుంచి ఇంకొక అప్లికేషన్కి లేకపోతే వన్ ఎండ్ నుంచి ఇంకొక ఎండ్కి ఎలా మారుతుంది అని తెలుసుకోవడానికి మనం ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అంటే ఏంటి, అవి ట్రాన్స్పోర్ట్ చేసే మెసేజెస్ లేదా డేటా అనేది ఏ ప్రోటోకాల్ ఫార్మాట్లో వన్ ఎండ్ టు అనదర్ ఎండ్ అనేది వెళుతుంది అనేది మనం చూద్దామండి. వాట్ ఈజ్ హెచ్టిటిపి అండ్ హెచ్టిటిపిఎస్ అనే దానికి మనం ఇది ట్రాన్స్పోర్ట్ ప్రోటోకాల్ అండి. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా చూద్దాం మనం వెరీ షార్ట్లీ వచ్చే సెషన్స్లో. మిడిల్వేర్ లేదా సర్వీసెస్ టెస్టింగ్ చేస్తున్నప్పుడు సింక్రోనస్ ఆర్ ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన పరిస్థితి ఉందండి. అది కూడా ఏంటి అనేది చూద్దాం. అసలు ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటే ఏ కైండ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఉంటుంది, ఎసింక్రోనస్ కమ్యూనికేషన్ అంటే ఏ విధంగా అది కమ్యూనికేట్ చేస్తాయి రెండు ఎండ్స్ అనేవి మనం చూడాలి. సోవా ఆర్కిటెక్చర్ ఎక్స్ప్లెనేషన్ అంటే సోవా ఆర్కిటెక్చర్లో ఏమేమి కాంపోనెంట్స్ ఉంటాయి, వాళ్ళు ఎలాగా ఇంటరాక్టింగ్ టు ఈచ్ అదర్, అసలు దేని రెస్పాన్సిబిలిటీ ఏంటి అనేది మనం చూద్దామండి ఆ పర్టికులర్ సోవా ఆర్కిటెక్చర్లో. ఇంకా వెబ్ సర్వీస్ అంటే ఏంటో తెలుసుకోవాలండి. వెబ్ సర్వీస్ అంటే అసలు ఎందుకు దీనికి ఎంత ఇంపార్టెన్స్ అండ్ వితౌట్ జియూఐ అసలు బ్యాక్ ఎండ్లో వెబ్ సర్వీసెస్ ప్లే చేసే రోలు, దాని యొక్క ఇంపార్టెన్స్ అంటే అనేది చూద్దామండి. వీటికంటే ముందు అంటే టైప్స్ ఆఫ్ వెబ్ సర్వీసెస్ కూడా ఉన్నాయి. లైక్ వన్స్ వెబ్ సర్వీసెస్ అంటే ఏంటో తెలుసుకున్న తర్వాత ఏ ఏ రకాల వెబ్ సర్వీస్ అంటే మనకి బేసికల్గా సోప్ బేస్డ్ వెబ్ సర్వీస్, రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ రెండు రకాలైతే వెబ్ సర్వీసులు అయితే ఉన్నాయండి. అవి కాకుండా మళ్ళీ మెసేజ్ ఓరియంటెడ్ మిడిల్వేర్ వెబ్ సర్వీసెస్ తీసుకుంటే వాటిని కూడా మనం ఎక్స్ప్లోర్ చేద్దాం ఈ సెషన్స్లో. సో ముందుగా ఇవి నేర్చుకోవాలనుకున్న యూనో క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కొన్ని ప్రిక్విజిట్ నాలెడ్జ్ కూడా ఉండాలండి. అలాంటి ఏ ప్రిక్విజిట్స్ ఉండాలనేది మనం చూద్దాం. మొదట యూడిడిఐ రిజిస్ట్రీ అంటే ఏంటో తెలియాలి. ఎక్స్ఎంఎల్ మీద బేస్ నాలెడ్జ్, అది ఎక్స్ఎంఎల్ అంటే ఏంటి, ఎక్స్ఎంఎల్ స్కీమా డెఫినేషన్ ఏం చెప్తోంది, దాన్ని బేస్ చేసుకుని ఎక్స్ఎంఎల్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా వ్యాలిడేట్ చేయాలి అనేది చూడాలి. ట్యాగ్ వైజ్ అంటే ఎక్స్ఎంఎల్లోని ఉన్న ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయడానికి ఎక్స్పాత్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఎక్స్పాత్ అంటే ఏంటి అనేది చూద్దాం. సోప్ మెసేజ్కి ఉండవలసిన స్ట్రక్చర్ ఏంటి, ఏ మ్యాండేటరీ ఏవి ఆప్షనల్ ఫీల్డ్స్ అనేవి చూడాలి మనం దాంట్లో. వెబ్ సర్వీసెస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ ఇది ఏంటంటే మనం విజ్డెల్ అనే షార్ట్ ఫామ్లో అంటామండి. ఏ టైప్స్ ఆఫ్ వెర్షన్స్ ఆఫ్ విజ్డెల్ ఉన్నాయి అవి ఏంటి అనేది చూద్దాం. అలాగే వ్యాడల్, ర్యామెల్, స్వాగర్ వాటి యొక్క ఎక్స్ప్లెనేషన్స్ చూద్దామండి ఈ వీడియోలో. టూల్స్ ఫర్ వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ అంటే వెబ్ సర్వీసెస్ని టెస్ట్ చేయడానికి ఏ రకమైన టూల్స్ ఉన్నాయి ప్రజెంట్ మార్కెట్లో, ఏవి పాపులర్ అండ్ ఓపెన్ సోర్స్ మీద మనం ముందు చూద్దాం అండి. అంటే సోపిఐ, పోస్ట్ మ్యాన్, క్యాటలాన్ స్టూడియో, ట్రైసెంటేస్, కరాటే ఇలా చాలా టూల్స్ ఉన్నాయండి. ఇందులో ఓపెన్ సోర్స్గా తీసుకున్నట్లయితే సోపిఐ ఓపెన్ సోర్స్ వెర్షన్ ఒకటి ఉందండి. దాంతోపాటు పోస్ట్ మ్యాన్ కూడా ఉంది. ఈ రెండు టూల్స్ని యూజ్ చేసి మనం ఈ సెషన్స్లో మనం వెబ్ సర్వీసెస్ టెస్టింగ్ గురించి నేర్చుకుందాం. సో మొదటగా సోపిఐ టూల్ని కనుక తీసుకున్నట్లయితే ఇది ఓపెన్ సోర్స్ టూలు. ఏ టాపిక్స్ దీంట్లో కవర్ చేయాలనేది చూద్దామండి. దాంట్లో అయితే టూల్స్ టు డౌన్లోడ్ అండ్ టూల్ డౌన్లోడ్ అండ్ ఇన్స్టాలేషన్, ఇది అఫీషియల్ సైట్ నుంచి మనం టూల్ని డౌన్లోడ్ చేసి ఇన్స్టాలేషన్ ఎలాగనేది చూద్దాం. ఈ డీటెయిల్డ్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టెప్ అంటే స్క్రాచ్ నుంచి మనం ఈ ఎటువంటి ప్రియర్ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈవెన్ ఫ్రెషర్స్ కూడా ఈ టూల్ని డౌన్లోడ్ చేసి ఎలా ఇన్స్టాల్ చేసుకుని ఎలా టెస్ట్ చేసుకోవచ్చు అనేది ఈ సెషన్స్లో కవర్ చేయడం జరుగుతుంది. విజ్డెల్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ హౌ టు వర్క్ విత్ సోపిఐ అండ్ విజ్డెల్ అంటే సోపిఐ టూల్ని యూజ్ చేసి అసలు విజ్డెల్ అనేది ప్రొవైడ్ చేయబడితే వెబ్ సర్వీస్ డిస్క్రిప్షన్ లాంగ్వేజ్ యొక్క డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేయబడితే దాన్ని యూజ్ చేసి సోపిఐలో ఎలాగా మనం వెబ్ సర్వీస్ని రిక్వెస్ట్ ఫార్మేషన్ కానీ రెస్పాన్స్ని ఎలా వ్యాలిడేట్ చేయాలి, ఇలా కొన్ని డీటెయిల్డ్ స్టెప్స్ని మనం డీటెయిల్డ్గా చూద్దాం.
హౌ టు క్రియేట్ ప్రాజెక్ట్ అండ్ యాడ్ మల్టిపుల్ విజిటర్ టు వన్ ప్రాజెక్ట్. ఇది కంపల్సరీగా మనం తెలుసుకోవాల్సింది. చూద్దాం. ఇది టూల్ స్పెసిఫిక్ అండి, బట్ నేను డీటెయిల్గా చెప్తాను ప్రతి ఒక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్గా. టెస్టింగ్ వెబ్ సర్వీస్ విత్ సోప్ యూఐ ఫ్లాష్ ప్రో ఇఫ్ పాసిబుల్ అంటే మనకి ట్రయల్ వర్షన్ కొన్ని రోజుల పాటు ట్రయల్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టైం పర్మిట్ అయితే కనుక మనం ప్రోలో ఉన్న ఆప్షన్స్ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. యాడింగ్ ప్రాపర్టీస్ టు ప్రాజెక్ట్ అండ్ హౌ టు యూజ్ ద వాల్యూస్ ఫ్రమ్ ప్రాజెక్ట్ లెవెల్ అండ్ టెస్ట్ సూట్ లెవెల్ ప్రాపర్టీస్ ఇన్ డిఫరెంట్ సినారియో. అంటే ఈ ప్రాపర్టీస్ అంటే ప్రాజెక్ట్ లెవెల్లో ఎలా ఉంటాయి, టెస్ట్ సూట్ లెవెల్లో ఎలా ఉంటాయి, వీటిని మనం డీటెయిల్గా చూద్దాం వన్స్ మనం సోపియా వరకు వచ్చేపాటికి. క్రియేటింగ్ మాక్ సర్వీసెస్ యూజింగ్ సోపియాస్ అంటే డమ్మీ సర్వీస్. ఒక రిక్వెస్ట్ని మనం చేసినప్పుడు, రిక్వెస్ట్ని పంపించినప్పుడు అది మాకింగ్గా ఎలాగా మాక్ రెస్పాండ్ అవుతుంది అనేది చూద్దామండి. పారామీటరైజేషన్ ఆఫ్ డేటా డ్రివెన్ టెస్టింగ్ యూజింగ్ సోపిఐ టూల్. ఓకే, ఇది కనుక మీకు ఆలోచిస్తే డేటా డ్రివెన్ టెస్టింగ్ అట్ ద టైమ్ ఆఫ్ మనం నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసులు రన్ చేస్తున్నప్పుడు వాటికి అవసరమైన డేటా డ్రివెన్ టెస్టింగ్లో ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. క్రియేట్ ఆటోమేషన్ టెస్ట్ సూట్, టెస్ట్ కేస్ అండ్ యాడింగ్ స్టెప్స్ టు ఈచ్ టెస్ట్ కేస్. ఇవి కూడా మనం చూద్దామండి. హౌ టు యాడ్ అండ్ ఇంప్లిమెంట్ సోప్ టెస్ట్ రిక్వైర్మెంట్, గ్రూవీ స్క్రిప్ట్, ప్రాపర్టీ ట్రాన్స్ఫర్, డేటా జనరేషన్, ఇవన్నీ కూడా దాంట్లో ఉన్న ఫీచర్స్ అండి. ఇవి ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం చూద్దాం డెఫినెట్గా. రైట్, హౌ టు యాడ్ అసర్షన్స్, వ్యాలిడేట్ డిఫరెంట్ సినారియోస్ ఇన్ రిక్వెస్ట్ రెస్పాన్స్ XML, XPath, XQuery విత్ సోపిఐ, వీటిని కూడా మనం చూద్దాం. అంటే హౌ టు రైట్ గ్రూవీ స్క్రిప్ట్. ఓకే, డిఫైనింగ్, ఇది ఒకటే మళ్ళీ రెండోసారి ప్రింట్ అవ్వడం జరిగిందండి. ఇది టైపో, మనం రిజాల్వ్ చేయొచ్చు దీన్ని. డిఫైనింగ్ వేరియబుల్స్ టు గెట్ ద డేటా ఫ్రమ్ ప్రాపర్టీస్, ఇఫ్ కండిషన్స్, ఫర్ లూప్. హౌ టు డీబగ్ స్క్రిప్ట్, log.info, JDBC కనెక్షన్, ఇవి చూద్దామండి ఏంటి అనేది. హౌ టు యాడ్ అసర్షన్స్ అండ్ వ్యాలిడేట్ డిఫరెంట్ సినారియోస్ యూజింగ్ గ్రూవీ స్క్రిప్ట్. అంటే గ్రూవీ స్క్రిప్ట్ అనేది ఇది బేసికల్లీ జావాలో రాయడం జరిగిందండి. బట్ గ్రూవీ అనేది ఒక లాంగ్వేజ్, దాన్ని ఎలా యూటిలైజ్ చేయడం ఫర్ వెబ్ సర్వీస్ టెస్టింగ్ ఆటోమేషన్కి ఎలా యూజ్ చేస్తారు గ్రూవీ, ప్రిలిమినరీ బేసిక్స్ మనం చూద్దామండి. ఇది కాకుండా ఇంకొక రకమైన మనం మాట్లాడుకున్న వెబ్ సర్వీస్లో ఇంకొక రకంగా చూస్తే కనుక రెస్టబుల్ వెబ్ సర్వీస్ కూడా చాలా మెయిన్ ఇంపార్టెంట్ వెబ్ సర్వీస్ అండి. కానీ మైక్రో సర్వీసెస్ యొక్క ఇంప్లిమెంటేషన్ని యూజ్ చేస్తే మనం రీసెంట్గా చాలా అప్లికేషన్స్ మైక్రో సర్వీసెస్ ఇంప్లిమెంటేషన్స్ ఉంటున్నాయండి. వాటిలో చూస్తే కనుక రెస్ట్ఫుల్ వెబ్ సర్వీసెస్ కనుక మనకు క్లియర్ ఐడియా ఉండుంటే కనుక మనం మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ని యూజ్ చేసి ఎలాగ రెండు సర్వీసెస్ కమ్యూనికేట్ అవుతున్నాయి, వాటి యొక్క స్ట్రాటజీ ఏంటి, వాటిని టెస్ట్ చేయడానికి అనేది మనం డీటెయిల్గా చూడొచ్చండి. బట్ ముందుగా వాట్ ఈజ్ రెస్ట్ వెబ్ సర్వీస్ అనేది, ఎందుకని ఇది సోప్ వెబ్ సర్వీస్ నుంచి డిఫరెంట్గా ఉంటుంది అనేది మనం చూద్దాం. వాట్ ఈజ్ బేస్ యూఆర్ఎల్, రెస్ట్ రిసోర్స్ యూఆర్ఐ, ఎండ్ పాయింట్ యూఆర్ఎల్ ఏంటి, వీటి గురించి కూడా మనం ఇన్ఫర్మేషన్ చూద్దామండి. డీటెయిల్ డిస్కషన్స్ ఆన్ HTTP మెథడ్స్. మనం అంటే రెస్ట్ఫుల్ వెబ్ సర్వీస్ అనే కాదు, HTTP మెథడ్స్ని తీసుకుంటే HTTP ప్రోటోకాల్ నుంచి వస్తున్నప్పుడు HTTPకి సంబంధించి మెథడ్స్ ఉన్నాయి, గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అని చెప్పి ఇంకా చాలా మెథడ్స్ ఉన్నాయండి. బట్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్గా మనం గెట్, పోస్ట్, పుట్, డిలీట్ అనే మెథడ్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉందండి. HTTP రెస్పాన్స్ కోడ్స్ అంటే రెస్పాన్స్ రిటర్న్ చేస్తున్నప్పుడు HTTP రెస్పాన్స్ కోడ్ దాని డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇందులోని 100 సిరీస్, 200 సిరీస్, 300 సిరీస్, 400 సిరీస్, 500 సిరీస్, ఇలా డిఫరెంట్ వేరియేషన్ సిరీస్ ఉన్నాయండి. ఇందులోని ఏవైతే మనం స్టాండర్డైజ్ వెర్షన్ ఆఫ్ ద సిరీస్ ఏంటి, వాటి యొక్క డీటెయిల్ నోట్స్ మనం చూద్దాం. అండ్ వీటి రెస్పాన్సెస్ కూడా వచ్చినప్పుడు వీటి యొక్క ఇంపార్టెన్స్ ఏంటనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది బీయింగ్ ఏ టెస్టర్. ఆథెంటికేషన్ అండ్ ఆథరైజేషన్, ఎక్స్ప్లెనేషన్ అండ్ యూసేజ్ ఇన్ టూల్స్. అంటే ఆథెంటికేషన్ అంటే ఏంటి, అది ఎక్కడ ఉపయోగిస్తారు సర్వీసెస్ పర్స్పెక్టివ్లో, అండ్ ఆథరైజేషన్ దేని తర్వాత ఏది జరుగుతుంది అనేది కూడా మనం క్లియర్గా ఐడియా ఉండాలండి. పోస్ట్ మ్యాన్ అంటే రెస్ట్ వెబ్ సర్వీసెస్ని రెండు రకాలుగా టెస్ట్ చేయొచ్చండి. ఒకటి సోపియోలో కూడా టెస్ట్ చేయొచ్చు, ఇంకొకటి పోస్ట్ మ్యాన్ అనే టూల్లో కూడా టెస్ట్ చేయొచ్చు. న్యూమ్యాన్ అనేది ఏంటంటే వర్కింగ్ అండ్ కలెక్షన్స్ అండ్ ఆటోమేషన్స్ అయితే న్యూమ్యాన్ పోస్ట్ మ్యాన్లోనే ఒక యూటిలిటీ, దాన్ని యూజ్ చేసి కూడా మనం చూడొచ్చు. వాట్ ఈజ్ కాంట్రాక్ట్ టెస్టింగ్ అనేది మనం డీటెయిల్గా చూడాలి. ఇప్పుడు రీసెంట్ డేస్లో మన ఇంటర్వ్యూస్లో లేకపోతే కాన్సెప్చువల్ వైజ్గా లేకపోతే కాంట్రాక్ట్ బేస్డ్ టెస్టింగ్ యూజింగ్ పోస్ట్ మ్యాన్, న్యూమ్యాన్ కానీ లేకపోతే ప్యాక్ట్ టూల్స్ని యూజ్ చేసి చేయడం జరుగుతుంది. అది ఏంటి, ఎందుకు అనేది కూడా మనం ఈ పర్టికులర్ సెషన్స్లో మనం కవర్ చేద్దామండి. కాంట్రాక్ట్ టెస్టింగ్ యూజింగ్ పోస్ట్ మ్యాన్, న్యూమ్యాన్ కలెక్షన్స్ ఇక్కడ నేను చెప్పడం జరిగింది. నేను ముందు చెప్పినట్టుగానే పోస్ట్ మ్యాన్ అండ్ ప్యాక్ట్ రెండింటిని యూజ్ చేసి మనం ఎగ్జాంపుల్స్తో చూద్దాం. API టెస్ట్ ఆటోమేషన్ యూజింగ్ రెస్ట్ అష్యూర్డ్ అండ్ API టెస్ట్ స్ట్రాటజీ ఏంటి, అసలు టెస్ట్ స్ట్రాటజీలో ఏ పాయింట్స్ ఉంటాయి, అసలు మనం అన్నీ టెస్ట్ చేస్తున్నాం లేదా, టెస్ట్ కవరేజ్ జరుగుతుందా లేదా,
ఎందుకని జీయూఐ కన్నా ముందు ఏపీఐ బేస్డ్ టెస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకు చేయాలి అనేది కూడా మనం డీటెయిల్డ్గా ఈ సెషన్స్ కంప్లీట్ అయ్యేపాటికి మీకు ఒక ఐడియా వస్తుందండి. అతి త్వరలో మనం మిగతా వీడియోస్లో కలుద్దామండి. డీటెయిల్డ్గా 1 by 1 నేను చెప్పుకుంటూ వెళ్తాను. సో థ్యాంక్స్ అలాట్ ఫర్ యువర్ టైం అండ్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.